అబ్బా ఈ మసంత ఫేక్ కూడా వింటలేదు నీ అవ్వని స్టైల్ దింపుదామంటే దీని పాష అంతా ముక్కులో పోయింది కాదే నీ అబ్బని మా అత్తగారు పెట్టిన సైకిల్ తుప్పు పట్టిపోతాంది నా పెళ్ళం కూడా తుప్పు పడతాయిపో ఎందుకంటే అది అత్తగారి నుంచే వచ్చింది కదా అగో దాని పేరు తీస్తే చాలు నీ అవ్వ నా నోరే నత్తిపోతుంది అబ్బా ఎంత అందంగా ఉన్నావే నిన్ను దొంగలెత్తుకపోను నీ అందానికి 6 అంతస్తుల బంగ్లా ఉండాల్సింది అచ్చచ్చి గీ ఇంట్లో పడ్డా ఛీ, ఏం చేద్దాం ఇప్పుడు ఫోన్ ఎవలప్పా ఆగో ఈ మహిళ సంఘంలో వచ్చాక ఇప్పుడు ఫోన్ చేస్తానేంది ఏందో లచ్చక్క ఏమైందే పోరి పోయిన నెలలు ఈ నెలలు చిట్టి కట్టవా ఏను గమ్మత్ చెప్తావు లచ్చక్క పోయిన నెల అమ్మ శంకర్ తోటి పంపిత్తి కదా మళ్ళీ అడుగుతానేవేంది కట్టినాక అబద్ధం ఆడుతానా నీ మొగన్నే అడుగు నేను ఇప్పుడు అడుగుతావు లచ్చక్క ఏడి మనిషి ఓ మనిషి ఏం చెప్తాను సైకిల్ తోటి ఆడుకుంటానే నువ్వు కూడా ఆడతావా నాకే అడ్డం మాట్లాడుతున్నావు చెక్కలు పడ్డావు అనుకో చెక్కడీలు ఎత్తా ఏమనుకుంటాను మొన్న మహిళా సంఘంలో పైసలు కట్టమన్నా కట్టినావా కడదామని పోయింది లచ్చక్కోళ్ళ ఇంటికి జేబులో చేయి పెడితే గల్లు అన్నాయి గాని పైసలు లేవు ఏంది పైసలు లేవా బండకు బండ 10,000 ఏడవో కట్టినావు అవ్వతోడే అవి ఏడవైనా నాకు తెలియదే నువ్వు ఇంటికాడ ఇచ్చినాక జేబులో పెట్టుకున్నా పాట పాడుకుంటా 3 పాటలు రాకవేండి అక్క రాకుండా పాడగాను మధ్యలో సదిగారు కలిస్తే ముచ్చట పెట్టుకుంటా జేబులోకి వెళ్ళి చేయి తీసిందా కథ లచ్చక్కోళ్ళ ఇంటికి వరకు జేబులో చేయి పెడితే గల్లు అన్నాయి గాని పైసలు లేవే అవ్వలేదు గువ్వలేదు నువ్వేం చెప్తావు నాకు తెలియదు పొద్దుకే వరకు 10,000 తెలియదు అనుకో ఇంట్లో కడుగు పెట్టేది లేదు ఈ వాకిట్లో ఈ సలికి వండిగా రవలి ఓ రవలి ఓర్ నీ అక్క ఏడ కుట్టాలి ఎవడియాలి ఇది పొద్దుక వరకే 10,000 తెమ్మంటాన్ని ఏం చేయాలి అట్లా ఊళ్ళో మోకాన ఉందా నాలుసుంటాడు ఎవరైనా దొరకకపోతాడా అరే కొరకాసు మీ ఇంటికాడ నిన్న బాగా మంది ఉన్నారు ఇంద్రా వాళ్ళు అరే వాళ్ళని వాటగా సాగనీయకు చక్కగా సమానం చెప్పు వాళ్ళు నన్ను చూడొచ్చిర్రు చూసినవానే మామ నిన్న మొన్న పాలు మనిషిల పోరనికి లగ్గం ఖాయం కాబట్టి ఇక నువ్వుండవు అన్ని ఊసిపోతున్నాయి లగ్గం అయితే ఖాయం అయితే లేదు అరే కళ్యాణం వచ్చరా కక్కచ్చరా ఆగది బరవచ్చినప్పుడు అదే వస్తుంది నువ్వు కళ్యాణం వచ్చుడు కక్కచ్చుడు అని బట్టి 10 ఏళ్ళు అవుతుంది అది అచ్చుడు లేదు నువ్వు అక్కుడు లేదు ఇక బలం సంగతి అంటావా రాను బలహీనంగా అవుతానో గానీ బలం అయితే అత్తలేదు అరే బక్కోడా నీకు మాటలు బాగా అవుతున్నాయి మక్కులు తీడుతా నువ్వు అగ్గం చేసుకొని ఎప్పుడు పోసినావురా ఏ గట్ల కాదే ఇక పురాగా ముసలి అవుతానో కదా మేము అంటేనన్నా నువ్వు చేసుకుంటావేమోనని అనుడు ఏమంటారా కొరకాసు వచ్చిండా సైంటిస్ట్ నీ అవ్వ ఇప్పుడు ఏం చేయన్నో ఏమో అది మహిళా సంఘం లాగా పైసలు కట్టి రమ్మంటే మా దోస్తు గారు నేను ఆయనతో దావత్ చేసి కర్రీ చేసుకున్నాం పొద్దుక వరకు కొంటపోతే అది నా పుచ్చర అరుపుతుంది చలిని వంట పెట్టేటట్టున్నది అసలే చలి విపరీతంగా పెడుతుంది ఇంట్లుంటేనే మొత్తం అనుకుతాను బయట అంటే ఆయనతో ఇక శమమై తేలుడే ఇప్పుడు ఏం చేయాలి అది మళ్ళా పాపం మోగడా అని కూడా ఇంట్లోకి రమ్మనేది ఏం చేయన్నో అర్థమైతలేదు నీ అవ్వ జేబులో పైసలు ఉంటే నేను ఆగా అవి ఒడిచ రాకపోతాం పట్టించిన కథం బాడకావులు నా దగ్గర ఉన్నప్పుడు మంచిగా పోతే వాళ్ళు ఆగింది తిన్నారు ఇప్పుడు ఏమన్నా అని దగ్గరికి ఇంత దగ్గర పోతానంటే నాకు పని ఉన్నది రాజు ఉన్నది అని తప్పించుకున్నారు అందుకే పైసలుంటే చక్కగా పోయి కట్టి రావాలి కానీ ఆనికి తాగి తిని తాగితే ఏమత్తది ఆఖరికి చేతులు ఎత్తిరు నేనేం చెప్తా అయినా నాది బలుపు కదా ఇంకో గిట్లనే ఉంటది అందరు నా లెక్కుంటారా నీ అవ్వ 100 రూపాయలు ఉంటే ఎవడన్నా అడుగుతా వాళ్ళకెళ్ళి 99 రూపాయలు ఇస్తా నీ అవ్వని వాళ్ళ దగ్గర 1,00,000 ఉన్నా కూడా పానం పోయినట్టే చేస్తారు ఇప్పుడు ఏం చేయన్నో ఏమో ఏం అర్థమైతలేదు
నీ అబ్బాయి రూపాయ 2 రూపాయల అడగదందుకు 10,000 అన్నో ఇన్నో 500 వెయ్యి అంటే మా ఇస్తారు గాని 10,000 అంటే ఈ లేకుడోళ్ళ దగ్గర ఏమున్నది అందరు నా లెక్కనేనే ఏం చేయాలి ఏం అర్థమైతే లేదు ఈ కొరకాస్ గాడు రత్నాకర్ మామ ప్రసాద్ గాడు గీడున్నారేంది ఇళ్ళ దగ్గరికి పోతా నీ అక్క నలుగురు ఇన్నే కూర్చున్నారు కదా మనిషికి నలిసిన పొద్దుకసరికి ఇంటికి పోవచ్చు ఈ అక్క నలుగురు మంచి కూర్చున్నారు కదా ఏం చేస్తారా ఏం చేసుడు ఏమున్నదే పరిపాట లేకుండా కూర్చున్నా అనుకున్నా ఏది ఇగో వీడేమో నాలుక పోతాడు ఇగో వీడేమో ఒడ్లు ఎక్కపోతాడు వాడేమో మందలుతాడు ఇక నాదంటవా ఇక నాట్లేసరికి బీహార్లో మొత్తం బోకదానే మనది గమ్మత్తున్నదిరా వారి కథ అయితే గాని మంచి పని చేస్తారు ఈ నాట్లు అయిపోయినాక మరేం పని చేస్తారా ఏమున్నది అచ్చిన పైసలు ఓడిచేదాకా కూర్చోకప్తాం. అందుకే ఈ ఊళ్ళో మీకు ఉప్పు కూడా ఉడతలేదురా అయితే గాని నేను చెప్పిన పని చేస్తారా అన్న 2 అంబర్ ప్యాకెట్ కొని నేను ఏ పనైనా చేస్తా బురదల బరువు అన్నా పోతా మీది అంబార్ బ్యాచ్ అని నాకు తెలుసురా ఇప్పుడు అమ్మ దగ్గర అమ్మ వాడితే ఆనగలనే చంపితే ఉరికాలని నువ్వు చెప్పే ఏం లేదురా సూపర్వైజర్ లెక్క వేయాలి చేస్తారా సూపర్వైజరా వెళ్ళలే ఎల్లా అంటానేమేంద్రా మన ఊళ్ళే పెద్ద కోళ్ల ఫారం పడుతుందిరా వాళ్ళు 500 మంది పని చేస్తారు 500 మందికి మీరే 4 సూపర్వైజర్లు అర్థమైతుందా మస్తు జీతం ఉంటదిరా బయటలోకి పెట్టించుడు ఎందుకు నీ ఎవ మీరు దగ్గర వాళ్ళు అని మీకు చెప్తానా నేను 3 బాట్లకు పోయి చెప్పిందనుకో 30 మంది ఉరికత్తారు గాళ్ళని బతికిచ్చేది ఎందురా మీరు బతుకోరి మీరు తినూరి నా పేరు రాసుకోరి అద్దంటారా ఏమంటావురా ఏంది 500 మందికి సూపర్వైజర్లమా మరి జీతం ఎంత వస్తుంది అయినా మేము ఏం చేసుడు ఓరి వారి మీరేం చేసురా కోడి గుడ్డు పెట్టే ముందు సూదించాలే టైంకు దాన పోయాలరా గంతే ఇక జీతం అంటవా నెలకు 50,000 50,000 మరి ఏమనుకున్నారా పొద్దంతా మీరు షాపులో పని చేస్తే పొద్దున 9 పోవాలి నైట్ 10 అయ్యాక ఉండాలి 10,000 కూడా ఇయ్యరు ఈ అక్క ఉండే 50,000 సంపాదించుకుంటారు వెనక ముందు ఆలోచిస్తారా మీరు నా వాళ్ళని మీకు చెప్తానా ఇదే ముచ్చట వేరేటోళ్ళకి చెప్పిందనుకో అవి కూడా దొరికాయి మీకు ఆలోచించుకోరి ఇంకో ఆదివారం రోజు మందు కోడి ఈ అక్క అవే జుట్టుకోళ్ళు కోసుకొని తినచ్చు నేను లేనారా మొత్తం చూసుకుంటా మీకెందుకు ఇటు పైసలకు పైసలు ఇటు తాగుడు తిండికి తిండి ఇంకో గుడ్లు కూడా ఇంటికి తెచ్చుకోవచ్చురా ఒక్కొక్క గుడ్డు తక్కువ ఉన్నారా 8 రూపాయల కోటి ఉన్నది అలా ఎత్తే తాగుడు దొరికే గుడ్లు వచ్చే 50,000 వచ్చే ఏమంటారా అందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్ ఏంది 50,000 నీ అక్క పట్టి పని చేస్తే నెలకు 5,000 కూడా ఇవ్వలేడు 50,000 అంటాను ఖాయం చేయి అంటాను అని కాసులు కావద్దారా కాసులా ఫస్ట్ 50,000 కడితేనే నీకు ఆ సూపర్వైజర్ నౌకరు వస్తుందిరా కట్టనంటే చెప్పురి ఊళ్ళే మస్తు మంది ఎగబడతారు నువ్వు ఎగిరిత పడకు నీ నెలకు 50,000 జీతం ఇస్తానంటావు నేను కట్టేది ఒకటేసారి కదా అరే కడదాం తీరాదురా అమ్మారు వేసుకోవచ్చా అక్కడ మరి అరే కూడా అమ్మారు వేసుకోవచ్చు అని అడుగుతాను నీ బొమ్మ చేస్తా ఇగో రేపు పొద్దుగాల తీసుకొచ్చి నీ పైసలు నీకు అప్ప చెప్తామే మేము మీరు పొద్దుగాల తీసుకొని వచ్చేసరికి ఆడ పోతం పెడతారా అక్కడ వంటయా ఉన్నే 4 పోస్టులు ఊళ్ళకి అంత మంది ఉన్నారు పళ్ళేనోళ్ళు ఇగో ఇప్పుడు ఇట్లా ఇచ్చేది ఉంటే ఇరి రేపటి వరకు డ్యూటీ ఎక్కువ మీరు ఆలోచించుకోరి టైం లేదు 50,000 జీతం అంటాను కానీ ఎట్టును చేసి ఇద్దాంతి మళ్ళీ దొరకది పోతే దొరకదురా ఇలా కాకపోతే రేపు సంపాదించమా నెలల సంపాదిస్తాం అంతే ఫస్ట్ నెల జీతం అంటే దాని తీరాదురా ఇక నువ్వు ఇన్నే ఉండే మరి పోయి పట్టుకట్టాం సరే ఇన్నే కూర్చుంటా జల్లి రారి మరి నువ్వు ఎటువను అట్లా బయట వస్తాం మళ్ళీ వాళ్ళకి మాట ఇయ్యకిగా రారా మీ అక్క పొద్దున మంచిగా దొరికిర్రా 10,000 అయిందే రవలి 2 లక్షలు పట్టుకత్తా ఏం కైకిలో ఏమో పో అచ్చాక గదవ పట్టుకుంటారు వచ్చినాక ఇంట్లో చుట్టూ తెంపించుకుంటారు ఏం మనుషులు ఉన్నారో ఏమో ఏంది మా చూసి ఎవరో తీసుకుంటే పోతాండి
సుశీలా ఏ సుశీలా ఇంకోసారి అయితే కైకిలు విలువరు మీ సంగతి చెప్తా. ఏ సుశీలా అరే ఆగే ఏందే ఏమో తిట్టుకుంటూ పోతాను బజారు పోటీ. ఏం లేదు గా బుచ్చక్క నాటయ్య వేయడం పైసలు ఇవ్వంటే రేపిత్తా మాపిత్తా అంటాంది. నాటయ్య పోతే ఈ చలికి పానం మెత్తబడుతుంది ఆమె ఎరికేనా కదా ఈ కా నుంచే నీ పానం మెత్తబడది తెలుసా? ఎందుకు నా అంతకు నువ్వు పోతావా కైకిలి? కైకిలి కాదే పిచ్చిదేనా, నాకు సూపర్వైజర్ జాబ్ వచ్చింది. సూపర్వైజరా? అదేం జాబు? ఆ మన ఊళ్ళే పెద్ద కోళ్ళ పరమడుతుంది. అందులో 500 మంది పని చేస్తారు. 500 మందికి మేమే సూపర్వైజర్లం. అంటే నేను, రత్నాగిరిమో, రమేష్, ఆ కొరకస్ గాడు. ఏడికైనా జంట ఇరువరా మీ నలుగురు? ఆ జంట నలుగురు ఇవ్వలేదు కాబట్టి మాకు ఈ పని దొరికింది పిచ్చిదానా. సరే మరి పనికి ఎప్పటి నుంచి పోతారు? ఇప్పుడు పైసలు కడితే రేపు పొద్దున డ్యూటీ ఎక్కడనే. ఎంత పైసలు కట్టుడు? ఎంత ఎక్కడనే 50,000. 50,000 ఆడిచ్చే 10,000 జీతానికి 50,000 కట్టుడాట. అక్క మొదగాలు మేము కూడా కట్టే అనుకున్నామే, తర్వాత తెలిసింది నెలకు 50,000 జీతం అని. 50,000? ఏదే కలదిరా కాదు 50,000 అన్నతోటే కళ్ళకు చక్కెర వచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు కాదే నీకు చక్కెర వచ్చుడు, జీతం పడ్డాక డబుల్ చక్కెర వస్తుంది. అయితే కానీ ఈ 50,000 మన చక్కెర డబ్బులు పట్టుకురాపో. అబ్బో అవి మహిళా సంఘం పైసలు, ఎవరికన్నా తెలిస్తే ఇడతారు. పోయే అరే అవి మహిళా సంఘం పైసలు, నిన్న బ్యాంక్ లకి వెళ్ళేసినాం. గ్రూప్ వాళ్ళకి తెలిస్తే ఇడతారు, పంచుకోవాలి మేము. మిత్తిద్దాం అని చెప్పే, అవసరం అనుకుంటే డబుల్ మిత్తిద్దాం పో చెప్పో. అంతే అంటావా? పో అంతే. ఇగో నువ్వు సూపర్వైజర్ పెళ్ళానివే, నువ్వు భయపడే కదే. డబుల్ మిత్తిద్దాం పో. ఈ మహిళా సంఘం పైసలు మీ దగ్గరనే ఉన్నాయట కదా, మా భార్య చెప్పింది. ఇయ్యి. మా అమ్మ కూడా ఇవన్నది. మా అమ్మ కూడా ఇవ్వన్నది. మా ఏమన్నారు గాని మంచిగా తెలుసుకున్నారా? తెలుసుకున్నావు. చెప్తున్నా దగ్గర పోయే అంటాను మనమే. పో చెప్పా. అరే మనం రేపటి నుంచి ఈ ఊళ్ళే సూపర్వైజర్ అరే లుంగిలు మారవాలే, మంచి టైట్ టైట్ జిన్నేయాలరా. నేను పాయింట్లో వేసుకుంటా. అరే నీ అక్క ఎన్ని రోజుల నుంచో జిన్ను పాయింట్ కోరికరా, నాకు షూలైన కోరికరా. ఇంకేంది ఇన్ని సూపర్వైజర్ ఇన్ని రోజులకు నా కోరిక నెరవేరుతుందిరా. జిన్ను పాయింట్ కొనుక్కుందాం, ఫస్ట్ జిన్ను పాయింట్ కొనుక్కుందాం మంచిగా. ఇగో అందరు ఇళ్ళనే ఉన్నాయి పైసలు, అందరి అలానే ఉన్నాయి. మరి తల 50,000 2 లక్షలు కదా. 2 లక్షలు గాని నాకు భయం అవుతుంది. మరి ఏం భయం లేదండి, సూపర్వైజర్ పెళ్ళాని నువ్వు భయపడే కదా. పారా ఏమో ఏమో. అరే నెలకు 50,000 జీతగల మనం గిట్ల నడతావురా రోజులైనా మంచిగా నడవరే, రొమ్మిడిచిన వారే. రవలి నీ అత్తానా అన్ని తయారు పెట్టే సరేనా? ఏమలే ఫోన్లా ఏ గా సీన్ గాడు రమేష్ గారు రా, మాకు ఇవ్వవా మాకు పెట్టివా అని ఎంబడి పడతారు. ఏడున్నాయి ఉన్నాయి మీకే ఎత్తి. నువ్వు గుసా, నువ్వు ముందుగా మాకు మాటించావు. ఇగో మా 4 లక్షలు తీసుకో, మాకే కదా పని. సరేరా ఇగో మీరు పొద్దున టక్కుకి కేసుకొని మా ఇంటికి రారి, రేపే డ్యూటీ ఎక్కుతారు సరేనా? సరేనే ఇంటికి వస్తా మరి. సరేరా పోతానా? బరాబర్ ఉన్నాయా? లెక్క పెట్టుకో, లెక్క పెట్టుకుంటే నమ్మకం పోతుందిరా. మీరు దూరపడలే ఊళ్ళోనే మంచిగా ఇస్త్రీ బట్టలు వేసుకొని రారి. గురు సైకిలే మర్చిపోతా. పైసలు జాగ్రత్తనే. ఓకేరా ఇంటి వెనక లెక్క పెట్టుకో మరి. ఓరి వారిని ఉంచుకుంటున్నారా, పోయి ఆ సార్లకి ఇస్తుడేనే. అంతే అంతే. బా సరే చూసిన వారా, ఎంతైనా మనోడు మనకైతర్రా. మనోడు కాబట్టి దారి చూపెట్టిన, లేకపోతే ఊళ్ళే చిల్లరగా లెక్క తిరిగిపోతుంది వారా. ఇక పైసలు వచ్చాక మావా ఇక ఎంటికలు పెట్టించుకో, 50,000 రూపాయలు అయితే కావచ్చు. బొరగుండు కాదు రమేష్. ఇక పోయి రేపు పొద్దుగాల సూటు బూటు వేసుకొని వాళ్ళ పొద్దు
సూపర్వైజర్. అరే రమేష్, మనం సూపర్వైజర్ రా. నిజంగా ఈ డ్రెస్సులలో మనం ఎట్లున్నావురా? మస్తు కొడుతున్నాగా. మన రాతలే మారిపోయినాయి రా. అంతే. ఇక ఈ ఊళ్ళే ఇన్ని రోజులు వాటి తిట్టిన వాళ్ళ నమస్తే సార్, నమస్తే సార్, నమస్తే సార్ అన్నారు అంటారు. చలో ఏదన్నా ఇంగ్లీష్ లో మాట్లాడాలి కానీ. చలో. ఎక్స్క్యూజ్ మీ. నువ్వెందుకు అత్తరా వీడు? నేను అత్త మీతోటి మీరు జాయిన్ అయినాక నేను దిష్టి తీయద్దా? సరేదా వెళ్ళమంటే నీ లెక్క ఉండాలి. శంకరా, ఓ శంకరా, ఇక మేము సూపర్వైజర్ వచ్చిన బయటకెళ్ళు. ఇక నువ్వు ఎక్కదా వీళ్ళు వరకు అయితే కాదే వీచిండో లేవడదాం వీళ్ళు పిద్దాం, తొందరగా ఉండదా? ఓ శంకరా, అరే బయటకెళ్ళా. అరే లేచిన లేదా తలుపు కొట్టు, తీ తలుపు. శంకరన్నా, శంకరన్నా గట్టి కొట్రా. హలో, అది ఏంటే తాళం వేసినది అన్న లేదు చిట్టున్నది చూడు. అవ్వతుర్రా, ఇంటికి తాళం ఉన్నది, సిట్ ఉన్నది, నాకు భయం అవుతుంది. చదువురా. అరే ప్రసాదు, రత్నాకరు, రమేష్, కొరకాసు, నీ అవ్వ కోళ్ళ ఫామ్ లా సూపర్వైజర్ అనగానే మనిషికి 50,000 ఇత్తిరి. అవ్వ అవి పట్టుకొని నేను గోవా పోతాను రా నా పెళ్ళాన్ని తీసుకొని. ఇక మీ పని ఏమున్నది? ఒడ్లు ఎక్కాలే, నాట్లేయాలి, ఊళ్ళో తిరగాలి. చేసుకోరు బిడ్డ, చేసుకోరి. ఎవరన్నా సూపర్వైజర్ నాకు అనగానే 50,000 ఇస్తున్నారా? ఎర్రొల్లారా. బాయ్ బాయ్, గోవా ఫ్లైట్ ఎక్కుతాం అని మేఘాలల్లో తేలుతారా? బాయ్, ఏడ్చి సాగురి. కొడుకులారా, 2 లక్షల రూపాయలు మహిళా సంఘమి తీసుకున్నారు. ఉన్నారా? సూపర్వైజర్ చేస్తాను, నువ్వు నీ పిల్లలు పట్టుకుని గోవా ఎంజాయ్ చేస్తావారా? మహిళా సంఘం పైసలు నా పిల్ల పొట్టు పొట్టు చదువుతారు. మీరు 2 లక్షలకి లేకపోతే మీ సంగతి చెప్తాగురి. కుర్చీని మార్చబెట్టి తర్వాత నేను అన్న డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి.